कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमते रामानुजाय नमः। ॐ रङ्गनाथाय नमः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीम्। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः, पितृभ्यो नमः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं। విష్ణుభక్తులకు, సాత్విక శక్తులకు, ఆండాళ్ మార్గానువర్తులకు పవిత్రమైన పుణ్యప్రదమైన శ్రీకృష్ణ భక్తులకు ప్రియమైన మరి ఒక మార్గశిర మాసం వచ్చింది. మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పిన మాసం. మాసములలోకెల్ల ఉత్తమమైనట్టి మార్గశీర్షంబును నేనే కిరీటి. మాసాలు అన్నింటిలోకి ఉత్తమమైన మార్గశిర మాసం నేనే అని చెప్పినట్టుగా ఆ మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో కూడా ఇంకా పవిత్రమైన ధనుస్సంక్రమణం జరిగింది. 12 రాశులలోకి ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క మాసం సూర్యపరమాత్ముడు సంచరిస్తూ ఉంటాడు. ఆయన ధనురాశిలోకి సంక్రమణం చేసిన సమయము ధనుస్సంక్రమణం, ధనుస్సంక్రాంతి. ప్రణవో ధను శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శర్వత్తన్మయో భవేత్. అది ధనుస్సు. ప్రణవము అంటే ఓంకారమే ధనుస్సు. ధనుస్సును అంటే బాణాన్ని, ఏ బాణాన్ని చూసినా ఓంకార స్వరూపంలోనే ఉంటుంది. ఆ ధనుస్సులో ఆ వింటికి బాణాన్ని తగిలించి సంధించినప్పుడు ఆ బాణపు కొసతో కలిసిన ధనుస్సు అచ్చు ఓంకారంలాగానే ఉంటుంది. కనుక ప్రణవో ధను, ధనుర్మాసంలోని ధనుస్సు ప్రణవ నాదానికి అనువైన, ప్రణవోపాసనకు అనువైన, ప్రణవస్వరూపి అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మమును ఉపాసించటానికి, శ్రీ రంగనాథుడిని ఉపాసించటానికి, శ్రీ మహావిష్ణువును ఉపాసించటానికి అనువైన మాసము. ప్రణవోధను శరో హ్యాత్మ. ప్రణవమే ధనుస్సు, విల్లు, ఓంకారమే ధనుస్సు. శరోహ్యాత్మ, ఆత్మయే, జీవాత్మయే బాణము. ఓంకారాన్ని ధనుస్సుగా చేసుకొని ఆత్మను, మనస్సుతోటి కూడిన ఆత్మను, మన ఆత్మను
జీవాత్మను బాణంగా చేసి గంభీరంగా, శ్రద్ధగా, భక్తిగా చెవి కంటాలాగి, శృతి దాకాలాగి, అంటే శృతి రహస్యములను అవలోకిస్తూ చెవిదాకాలాగి, ఆ చెవికి పరమాత్ముని రహస్యములను, కీర్తనలను, గుణగానములను శోకిస్తూ ఈ జీవాత్మను లాగి ప్రయోగిస్తే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, బ్రహ్మమును, పరబ్రహ్మమును, శ్రీకృష్ణ పరబ్రహ్మమును, శ్రీరంగనాథ పరబ్రహ్మమును, శ్రీ మహావిష్ణువు అనే పరబ్రహ్మమును లక్ష్యంగా చేసుకొని ఈ బాణాన్ని ప్రయోగిస్తే శరవత్తన్మయో భవేత్. ఏ రకంగా లక్ష్యానికి గురి చూచి వదిలిపెట్టిన బాణము ఆ లక్ష్యం వైపే సాగుతూ లక్ష్యమే తానే లక్ష్యమై ప్రయాణిస్తుందో, ఈ జీవాత్మ కూడా అలాగా ఆ పరబ్రహ్మ సాధనయే లక్ష్యమై, ఆ లక్ష్య సాధనలో లక్ష్యమే తానై చివరికి లక్ష్యంతో లయించిపోతుంది. అది ధనుర్మాసంలోని రహస్యం. అటువంటి ధనుర్మాసంలో కర్కటే పూర్వఫల్గుండ్యాం తులసీకానడోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రతిరోజు శ్రీమన్నారాయణీయ స్తోత్ర సేవ చేసుకుంటున్నాం. నిన్నటి వరకు శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అది కొనసాగుతుంది. ఈ 30 రోజుల పాటు ఈ సేవ కొనసాగుతుంది. ప్రాప్తం మేరకు, అదృష్టం మేరకు, ఆసక్తి ఉన్న మిత్రుల కోసం, పెద్దల కోసం. వరాహపురాణంలో ఒక దివ్యమైన కథ ఉన్నది. ఆ కథ ప్రకారంగా వరాహస్వరూపంలో స్వామి హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత, భూదేవిని ఉద్ధరించిన తరువాత, ఆ మహానుభావుని పరాక్రమమునకు, గుణగణములకు, దయకు, ప్రేమకు, రూపమునకు భూదేవి మురిసిపోయి ఆయనను ప్రేమించింది, ఆయనను వరించింది. అప్పుడు వరాహస్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆమెను తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, భూభారంతో ధర్మానికి గ్లాని కలుగుతున్నది స్వామి, అంటే భూమికి కలిగిన భారం చేత, నాకు కలిగిన భారం చేత ధర్మం సన్నగిల్లడం వలన ధర్మగ్లాని ఏర్పడుతున్నది, నాకు బరువు ఎక్కువైతున్నది. దుష్టుల, దుర్మార్గుల పీడల వలన, వాళ్ళ రాక్షస క్రీడల వలన నాకు పీడ కలుగుతున్నది. ఈ కలికాలంలో మానవులు తరించే మార్గోపాయాన్ని వెతకటంలో అలసులై క్షణికమైన తుచ్చమైన సుఖాలకు, భోగాలకు అలవాటు పడి పతనం చెంది నరక కూపాలలో పడుతున్నారు తండ్రి. వారు తరించే మార్గమేది అని చెప్పి అడిగింది. భాగవతంలో శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో సూతుడిని ఇలానే అడుగుతారు. ఆ నైమిషారణ్య భూమిలోనే పురాణ వాంగ్మయం అంతా ఉద్భవించింది. అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములయ్యవి చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటన్బడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అలసులు, నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు, మందబుద్ధి కలిగిన వాళ్ళు, విచక్షణా జ్ఞానం, బుద్ధి కుశలత లేనివాళ్ళు, అల్పతరాయువులు, అల్పమైన ఆయుర్దాయం కలిగిన వాళ్ళు, ఉగ్రరోగ సంకలితులు, భయంకరమైన రోగం కలిగిన వాళ్ళు, మందభాగ్యులు, సుకర్మములయ్యవి చేయజాలరీ కలియుగమందు మానవులు. మంచి పనులేవి చేయడానికి వీళ్లకు బుద్ధి రాదు, చేత కాదు, మనస్సు పోదు.
కానీ వాళ్ళు కూడా మన శిశువులే కదా స్వామి, వాళ్ళు కూడా తరించాలి కదా. వాళ్ళు ఎలా తరించాలి, వాళ్లకు మార్గం ఏమిటి అని భూదేవి అడిగింది. అలనాడు నైమిషారణ్యంలో సూతుడిని మహర్షులందరూ అడిగినట్లుగా ఏం చేస్తే పాపం నశిస్తుంది, పుణ్యం రహిస్తుంది అని అడిగింది. కలియుగంలో గాన కైంకర్యాన్ని మించినది లేదు. భూదేవి ప్రేమగా భక్తిగా నా నామ సంకీర్తనం చేసినంత మాత్రం చేత మానవుడు ఈ కలియుగంలో తరిస్తాడు. తపస్సు, యజ్ఞము, యాగము ఇత్యాదులన్నీ ఈ కలియుగంలో మానవులకు దుర్లభ్యములు కనుక, వేదములు పురాణములు దుర్లభ్యములు కనుక వారు తేలికగా వేదాంతులు, జ్ఞానులు, యోగులు వీరందరికీ అనుకూలమైన, వీరందరికీ తేలికగా లభించే నా పరమపదాన్ని జ్ఞానరహితుడైన స్త్రీలైన, పురుషులైన, వృద్ధులైన, బాలురైన, చివరకు జంతువులైన నా మీద ప్రేమతో, నా మీద భక్తితో, నా నామ సంకీర్తనంతో తరించి నా పదానికి చేరుకొనవచ్చు భూదేవి అని ఒక కథను వినిపిస్తాడు. దాన్నే దివ్యమైన సన్నివేశంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణుచిత్తుల వారికి చెప్పిన కథగా శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి మలిచి ఆముక్త మాల్యదలో మనకు అందించాడు. ఆ కథ వరాహపురాణంలో భూదేవికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, వరాహస్వామి అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి ఉపదేశించింది. కలడొకరుండు పేరుకొనగా నికులంబు మదేయ భక్తుడు, ఈ యుగమున మును వాడు వామనతనే వసించిన పుణ్యభూమియందులకు ఒక యోజనత్రయపు దూరపుడూర వసించి బ్రాహ్మవేళల సనుదించి పాడుమము లాలస మంగళనామకైసిగిన్. ఒక కడపటి కులంచేత, అజ్ఞానుల చేత తక్కువవాడిగా, కులం చేత తక్కువవాడిగా అజ్ఞానుల చేత భావించబడే ఒక మహాభక్తుడు, నా భక్తుడు కేవలం గాన కైంకర్యంతో ఒక బ్రహ్మరాక్షసుడికి కూడా పునర్జన్మను ప్రసాదించి నా సేవలో, నా భక్తిలో కేవలము నిరక్షరాస్యుడైన, కేవలం నేను ప్రసాదించిన కంఠాన్ని నా కీర్తన కోసం ఉపయోగించి నన్ను చేరుకున్నాడు సాధ్వి అని వామనావతారంలో తాను నివసించిన చోటికి దగ్గరలో వసించిన ఆ కడపటి జాతివాడు, ఆ శూద్రుడు కులంచేత మిన్నయైనా కాకున్నా గుణంచేత మిన్నయైన వాడే నాకు భక్తుడు అని చెప్పడం కోసం, నన్ను చేరుకుంటాడు అని చెప్పడం కోసం, కులానికి కాదు గుణానికి భారతీయ హైందవ వైదిక ధర్మం ప్రాధాన్యతనిచ్చింది అనే ఒక దృష్టాంతాన్ని అని చెప్పడానికి, ఒక దృష్టాంతాన్ని చెప్పడం కోసం కూడా ఈ కథను వరాహపురాణంలో వ్యాసమహర్షి వరాహమూర్తి భూదేవితో చెప్పిన కథలో మనకు అందించిన దాన్ని మహానుభావుడు కారణజనుడు శ్రీకృష్ణరాయ చక్రవర్తి తన ఆముక్తమాల్యదలో అందించాడు. వరాహపురాణం ప్రకారంగా ఆ కథను భూదేవికి చెప్పి, కనుక మన శిశువులు, మానవులు ఈ కలియుగంలో తరించడం కోసం, తేలికగా నన్ను చేరుకొనడం కోసం, ముక్తులు కావడం కోసం, పాపము నుండి విముక్తులు కావడం కోసం నా నామస్మరణను, గాన కైంకర్యాన్ని మించినదేమీ లేదు అని నీవు భూమిలో సాటడం కోసము ప్రత్యేకమైన అవతారాన్ని
నీవు ధరించి మన శిశువులను కరుణించి వారికి మధుర భక్తి మార్గాన్ని, గాన కైంకర్య మార్గాన్ని, ప్రపత్తి మార్గ సులభాం ప్రపంచేశ్వర నాయకీం వైకుంఠ రాజమహిళీం గోదాం వందే శ్రీరంగనాయకీం అని నిన్ను జనులందరూ పొగిడేలా నీ మార్గంలో నన్ను చేరుకొనడం ద్వారా, అమ్మ ద్వారా మాత్రమే అయ్య వద్దకు పిల్లవాడు వస్తాడు. కనుక అలా నీవు తల్లివై పురుషకారిణివై కలియుగంలో భూమి మీద జన్మించి గాన కైంకర్య మార్గాన్ని మానవులకు తెలియజెప్పడం కోసం నీవు అవతారాన్ని ధరించవలసింది భూదేవి అని వరాహస్వామి భూదేవికి ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా జగజ్జనని భూదేవి అంశతో, సత్యభామ అంశతో కలియుగంలో ఆండాళ్ అని పిలువబడే జగజ్జననిగా విష్ణుచిత్తుల కుమార్తెగా భక్తుల పుణ్యపు పెన్నిధిగా కలియుగంలో స్వామివారిని తేలికగా చేరుకునే మార్గాన్ని మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో తను అనుష్ఠించిన ఒక వ్రతంగా, తిరుప్పావై అనే వ్రతంగా భక్తులకు అందించింది. తమిళనాట విల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుల వారు అనే మహానుభావుడు తన ధర్మపత్నితో కలిసి తమ ఇంటిలో తులసీవనము, పూలవనము శ్రద్ధగా పెంచుతూ అతిథి అభ్యాగతుల సేవ చేస్తూ ఆ తులసీ దళములను, పూలను మాలికగా అల్లి మన్ననార్ అని పిలువబడే ఆ ఊరిలోని శ్రీకృష్ణ ప్రభువుకు మాలలుగా సమర్పించి ఆ దేవాలయ సేవలు చేస్తూ తన ఇంటికి వచ్చిపోయే అతిథులను సేవిస్తూ ఉంటే ఒకనాడు తులసీవనంలో కర్కటే పూర్వ ఫల్గుణ్యాం, కర్కాటక రాశిలో పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో తులసీకాననోద్భవాం తులసీ వనంలో లభించింది. ఆమెకు కోదై అని పేరు పెట్టుకున్నాడు. కోదై అంటే పూమాల. ఏ వృత్తిలో ఉన్నవాడికి ఆ వృత్తిలో ప్రేమ ఉంటుంది కనుక ఆయన పని మాలలు అల్లటమే, పరమాత్ముడి కోసం మాలికలు అల్లటమే. పరమాత్ముడి కోసం తులసీ మాలికలు, పుష్పమాలికలు అల్లి ఆ మన్ననారాలయంలో ఆ స్వామికి సమర్పించి ఆలయంలో, ఆలయ ప్రాకారంలో పనులు చేస్తూ, తోటను పెంచుతూ, ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వామికి సేవలు చేసే సాత్విక గుణసంపన్నుడు మహాభక్తుడు విష్ణు చిత్తుడు. నిరంతరము చిత్తము విష్ణువు యందే లగ్నం చేసినవాడు కనుక విష్ణు చిత్తుడు. ఆయనకు దైవదత్తంగా కుమారులు లేని, సంతానం లేని ఆయనకు తులసీవనంలో భగవద్దత్తంగా లభించి బాల్యం నుండే శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ, శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధిస్తూ శ్రీకృష్ణ ప్రభువును మాత్రమే వివాహం చేసుకోవాలి అని సంకల్పించింది. మానవ స్వరూపంలో పరమాత్ముడిని పొందడం సాధ్యమా కాదా అనే ఆలోచన కూడా లేకుండా స్వామి మీద భక్తి పెంచుకొని స్వామితో తను పెనవేసుకుని పోయింది. స్వామిని పొందే మార్గం లేక చివరకు తన శరీరాన్ని కూడా త్యజించడానికి సిద్ధపడ్డది యుక్త వయస్సులో. అప్పుడు పరమాత్ముడి కార్యం కోసం ఆమెతో పాటుగా జన్మించిన నాగకన్యలు పూర్వజన్మలో నందగోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని పొందడం కోసం తపించి ఆయనను పొందిన గోపికలు వారు నలుగురు. విల్లిపుత్తూరులో ఈ అమ్మతో పాటు జన్మించిన వాళ్ళు, వారు పూర్వజన్మలోనే మనం శ్రీకృష్ణ పరమాత్ముని పొందాము, ఒక వ్రతం చేసి ఈ జన్మలో కూడా మనము పరమాత్ముడిని సేవించినట్లయితే, నీవు పరమాత్ముడిని సేవించినట్లయితే ఈ జన్మలో కూడా పరమాత్ముడిని నీవు భర్తగా పొందగలుగుతావు అని చెప్తే, అలనాడు చేసిన కాత్యాయని వ్రతం గురించి గుర్తు చేస్తే తన పూర్వస్మృతి గుర్తుకు వచ్చిన జగజ్జనని ఆండాళ్ళు గోదాదేవి ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు
శ్రీకృష్ణ పరమాత్ముడే తనకు భర్తగా లభించాలి అని జగజ్జనని కాత్యాయని దేవిని ఆరాధించిన దివ్యమైన వ్రతమే తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం. ఆ వ్రతంలో భాగంగా ప్రతిరోజు స్వామిని తనకు భర్తగా చేయమని అమ్మవారిని ప్రార్థించి స్వామిని స్తుతిస్తూ ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఒక్క గేయాన్ని, తమిళ వాంగ్మయంలో పాశురము అనే ఆ గేయాన్ని తాను రచించి పరమాత్ముడికి సమర్పణ చేసింది. అలా 30 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు స్వామిని స్తుతిస్తూ వెలయించిన, మనకు ప్రసాదించిన అనర్ఘ స్తోత్ర రత్నమే తిరుప్పావై. తమిళంలో ఉన్నందువలన అనువాదాల ద్వారా మహానుభావులైన ఉపన్యాసముల ద్వారా, పూర్వాచార్యుల ద్వారా, పరమాచార్యుల ద్వారా ప్రత్యేకించిన ప్రేమతో అనుసరిస్తే కష్టమేమీ కాదు తెలుసుకొనటం. ప్రపంచ వాంగ్మయంలో, ప్రపంచ సాహిత్యంలో సాహిత్యపరంగా అత్యద్భుతమైన ప్రయోగాలు చేసిన, అత్యద్భుతమైన పోలికలు చెప్పిన, అత్యద్భుతమైన భావుకత్వానికి పెద్దపీట వేసిన రచనలలో, అతి క్లుప్తమైన రచనలలో, ఇంత పెద్ద ప్రయోజనాన్ని సాధించిన రచనలలో ముందు శ్రేణిలో ఉండేది తిరుప్పావై వాంగ్మయం. కేవలం 30 పాటలు. ఆ 30 పాటలలో ఎన్ని సుందరమైన అద్భుతమైన ప్రతీకలు, ఎన్ని భావనలు, ఎన్ని కల్పనలు, ఎంత భక్తి! తెలుసుకొని సేవించదగిన గ్రంథములలో మొట్టమొదటి శ్రేణిలో ఉండేది తిరుప్పావై. ఆ తిరుప్పావై వాంగ్మయంలోని ఆ 30 పాశురములను ఈ 30 రోజులు అనుసంధానిస్తూ శ్రీరంగనాథుడిని సేవించడం వైష్ణవ మార్గానువర్తులు చేసే పుణ్యకార్యం కనుక ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా తరించవచ్చు. గానం ద్వారా, గాన కైంకర్యం ద్వారా శారీరకమైన ఎటువంటి శ్రమ లేకుండా యజ్ఞములు, యాగములు, తపస్సు, యోగము ఇత్యాది మార్గం ద్వారా కాకుండా, కర్మ మార్గము ద్వారా కాకుండా, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, రహస్యములు మొదలైన జ్ఞాన మార్గం ద్వారా కాకుండా కేవలం భక్తి ద్వారా నేను నీ దానిని, నేను నీ వాడిని, నీవు నా వాడివి, నీవు తప్ప నన్ను ఉద్ధరించేవారెవరు, నీవు తప్ప వేరే ఎవరు ఉద్ధరిస్తారు, ఎందుకు ఉద్ధరిస్తారు, నేను నీకు చెందిన నీ దాసుడను, నీ దాసిని అని, నీకోసమే ఉన్నవాడిని, ఉన్నదానిని, నీకే చెందినవాడిని, నీకే చెందిన దానిని అని అనన్య భక్తితో స్వామిని కేవలం భక్తి ద్వారా చేరుకొనడం అత్యంత సులభం అని చెప్పడం కోసం, ఆ గాన కైంకర్య మార్గం ద్వారా పరమాత్ముడిని చేరుకునే మార్గాన్ని తెలియజేయటం కోసం, పరమాత్ముడికి చేరువగా తీసుకుని వెళ్ళటం కోసం జగజ్జనని గోదాదేవిగా అవతరించి ఈ మార్గశిర మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఇది అమ్మవారి యొక్క కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. కల్పాదౌ ఇంతకుముందు చెప్పుకున్న కథ ప్రకారంగా కల్పాదిలో హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. కల్పాదిలో శ్రీహరి చేత స్వయంగా జనము యొక్క, ప్రజల యొక్క, శిశువుల యొక్క, నరుల యొక్క, మానవుల యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని స్వస్యచ కీర్తనం, తన కీర్తనం ద్వారా హృదయమును సమర్పించుకొనడం ద్వారా తనను చేరుకొనవచ్చు, అత్యంత తేలికగా తన సన్నిధికి చేరుకొనవచ్చు అని సర్వేషాం ప్రకటం విధాతుం అనిశం, అందరికీ ప్రకటించడం కోసం శ్రీధన్వినవ్యే పురే జాతాం, శ్రీధన్వినవ్యపురం అని పేరు కలిగిన విల్లిపుత్తూరులో జన్మించినది వైదిక విష్ణుచిత్తతనయాం గోదాం ఉదారాం స్తుమః అని అమ్మవారి తనియ. అమ్మవారి స్తుతి చేసిన కారణం ఈ కథ.
ఈ గాథ. అలా అమ్మవారు కలియుగంలో విష్ణుచిత్తుల వారి కుమార్తె అయి బాల్యం నుండి శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధిస్తూ ఆయనని భర్తగా పొందడం కోసం పరితపిస్తూ ఆయనను భర్తగా పొందే మార్గంలో 30 రోజుల ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు ఒక పాటను స్వామిని స్తుతిస్తూ రచించి ఆ పాటను స్వామివారికి సమర్పించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఆ పాటలు 30 రోజులు అమ్మవారు గానం చేసిన 30 పాటలే తిరుప్పావై వాంగ్మయం. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர் பொதுமினோ நேரிழையீர் சேர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கோர்வேள் கொடுந்தொடிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேணிச்சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோர் ఎంబావాయ్ అనే మొదటి నాడు స్వామిని ఈ పాటతో பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல் సూడి కొడుత షొడరు కొడియే అని అమ్మవారిని 2 మాలలు సమర్పించింది అమ్మ. ఒకటి పామాల పాటల మాల, ఒకటి పూమాల పువ్వుల మాల. ఈ రెండింటి చేత స్వామివారిని వశం చేసుకున్నది. ఈ రెండిటి ద్వారా మనము కూడా స్వామివారిని చేరుకొనవచ్చు అని నిరూపించడం కోసమే ఆమె జన్మించింది, నిరూపించింది, అదృష్టవంతులను ఆ మార్గంలోకి ఆహ్వానించింది. పరమాత్ముడిని చేరుకోవడం కోసం, పరమాత్మను అనుభవించడం కోసం, పరమాత్మ సన్నిధిని శాశ్వతం చేసుకొనడం కోసం భాష అడ్డు కాదు, కులం అడ్డు కాదు, మతం అడ్డు కాదు, లింగ భేదం అడ్డు కాదు, వయో ప్రాంత భేదం అడ్డు కాదు. అదృష్టవంతులు ఎవరైనా, ఆ మార్గంలోకి అడుగుపెట్టిన వారెవరైనా పరమాత్ముడిని పొందవచ్చు. కేవలం అత్యంత సులభంగా. వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క అంటుంది ముందు ముందు పారిశంలో. వాయినాల్ పాడి గొంతుతో పాడటం ద్వారా, మనత్తినాల్ సిందిక్క మనస్సుతో భావించడం ద్వారా, ప్రేమించడం ద్వారా ఈ 2 పనులు అత్యంత సులభంగా ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా చేయగలిగినవే. వీటి ద్వారా పరమాత్ముడిని పొందడం అత్యంత తేలిక అని చెప్పడం కోసమే ఆమె ఆవిర్భవించింది. ఆ మార్గంలోకి అందరినీ ఆహ్వానిస్తున్నది. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. మార్గళి మార్గశిరమాసం, మాసానాం మార్గశీర్షోహం, ఉత్తమమైన మాసములకెల్లా తలమానికమైన మాసం మార్గశిరమాసం వచ్చింది. మది నిరైంద నన్నాళాల్, మనస్సును మురిపించే నిండు చంద్రుని పున్నమి కాంతులు వెల్లివిరుస్తున్నాయి. నీరాడపోదు వీర్ పొదుమినో నేరిళయ్యీర్. స్నానం చేయటానికి వెళ్దాం రాండమ్మా. స్నానం ద్వారా పరిశుద్ధమై, పరిశుద్ధమైన శరీరంతో, పరిశుద్ధమైన వాక్కులతో, పరిశుద్ధమైన కర్మములతో, పరిశుద్ధమైన మనస్సుతో, పరిశుద్ధమైన మార్గంలో, ఉత్తమమైన మార్గంలో, మార్గములకే శీర్షము, మార్గములన్నింటిలోకి ఉత్తమమైన మార్గంలో పరమాత్ముని చేరుకుందాం రమ్మని భౌతికంగా పిలుస్తున్నది. మానసికంగా స్నానం అంటే పరమాత్మ యొక్క అనుభవం. పరమాత్మానుభవంలో మునిగి ఆ స్నానం చేద్దాం రండి అని పిలుస్తున్నది. తిరుప్పావై వాంగ్మయం మొత్తం కూడా దివ్యమైన ప్రతీకలు, దివ్యమైన పోలికలు, అర్థాలు, అంతరార్థాలు ఎన్నో. పైకి చెప్పేది మాత్రమే కాకుండా, పై మాటల అర్థమే కాకుండా, లోతైన గాఢమైన రహస్యాలు నిక్షిప్తం చేసిన వాంగ్మయం. 1000 సంవత్సరాల క్రితం
కలియుగం ప్రారంభంలో జన్మించిన తల్లి ఆమె. ఆనాటి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లలను బయటికి పంపించి చదివించిన వాళ్ళు ఎవరున్నారు? ఆమె తండ్రి కూడా, విష్ణుచిత్తుల వారు కూడా విశేష జ్ఞానం లేనివాడు, కర్మ మార్గం తెలియనివాడు, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ తెలియనివాడు, జ్ఞాన మార్గం తెలియనివాడు, వేదమును అభ్యసించినవాడు కాదు, పురాణములను ఉపనిషత్తులను అభ్యసించినవాడు కాదు. కేవలం పరమాత్ముడు ఉన్నాడు అనే నమ్మికతో, పరమాత్ముడికి చెందినవాడు తాను అనే భావనతో, పరమాత్ముడిని విడిచి ఉండలేని బంధంతో నిరంతరము పరమాత్ముని సేవ చేసి తరించినవాడు విష్ణుచిత్తుల వారు. ఆయన ఏ జ్ఞాన మార్గంలో ఉన్నవాడు కాదు, అందున బాలికను పంపించి చదివించినవాడు కాదు. మరి ఆవిడకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతటి పోలికలు ప్రతిపాశురం కూడా ఏదో ఒక ఉపనిషత్తులోని ఉపనిషత్తుల రహస్యములను కలిగిన వాంగ్మయం తిరుప్పావై. ప్రతిపాశురం ఒక ఉపనిషత్ రహస్యాన్ని, అంతరార్థాన్ని తెలియజేసే దివ్య వాంగ్మయం. ఏ రకంగా భగవద్గీత సర్వోపనిషదో గావో దగ్ధా గోపాలనందన పార్థో వత్సస్వధైర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పినట్లుగా అన్ని ఉపనిషత్తులను ఆవుగా చేసి ఆ పాలను అర్జునుడనే శిశువుకు అందించే మిషతో ఆ పాలను, ఆ క్షీరాన్ని, ఉపనిషత్తుల సారాన్ని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు అందించినట్లుగా ఉపనిషత్తుల సారాన్ని అద్భుతమైన పోలికలతో, అద్భుతమైన భక్తితో, అద్భుతమైన కల్పనాశక్తితో ఆ సారాన్ని తను పరమాత్ముడిని చేరుకొనడం కోసం అనే మిషతో మనమందరము పరమాత్ముడిని చేరుకొనడం కోసం, పరమాత్మ మార్గంలో నడవడం కోసం, ముక్తులం కావడం కోసం మనకు అందించింది జగజ్జనని ఆండాడు మన మీద కరుణతో. నీరాడపోదు వీర్పోదు మినో నేరిళయ్యీర్ ఓ గడుసు పడుసులారా, జాణలారా, స్నానం చేయటానికి వెళ్దాం పదండి. షీర్మల్గమా ఇప్పాడి సెల్వచ్చిరుమీర్గాళ్. రేపల్లెలో నందగోకులంలో దివ్యమైన ఆభరణముల ప్రకాశంతో మెరిసిపోతున్న యువతులారా, మరి ఒక రహస్యము. ఆమె ఈ బాహ్య ప్రపంచం నుండి విముక్తురాలైంది. అప్పటికే ఆమె నందగోకులంలో గోపికగా తనను తాను భావించుకున్నది, ప్రధాన గోపికగా తనను తాను భావించుకున్నది. తన ఈడువాళ్ళు తనతో ఆడుకోవటానికి, పాడుకోవటానికి వచ్చే యువతులను గోకులంలోని ఇతర గోపికలుగా భావించింది. వారిని కలుపుకొని వారందరితో కలిసి పరమాత్ముని చేరడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించి పరమాత్ముడిని పొందుదాం రమ్మనమని పిలుస్తున్నది. నీరాడపోదు వీర్పోదు మినో నేరిళయ్యీర్ సీర్మల్గమాయిప్పాడి సెల్వచ్చిరుమీర్గాళ్. పాడి పంటలతో సమృద్ధంగా సంపదలతో అలరారే నందగోకులంలోని బాలికలారా, వాళ్ళు విల్లిపుత్తూరులోని బాలికలు గారు. తను విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారి కుమార్తె కాదు. వారందరూ కూడా నందగోకులంలోని గోపికలు. తను ప్రధాన గోపిక. వారి లక్ష్యము, తమ లక్ష్యము, తన లక్ష్యము శ్రీకృష్ణ పరమాత్మ నుండి భర్తగా పొందటం. ఇలా మొత్తం ఇదే ప్రతీకతో తిరుప్పావై వాంగ్మయం మొత్తం 30 రోజుల సేవ మొత్తం, వ్రతం మొత్తం, పాశురాలన్నీ ఇలాగే నడుస్తాయి. ఆ ప్రపంచంలోనికి మనలను తీసుకొని వెళ్తుంది. మనకు అదృష్టం ఉంటే, ఆ అదృష్టం పడితే మనము గోపికలమే అవుతాం. కూర్వేల్ కుడుందొడిలన్ నందగోపన్ కుమరన్, కూర్వేల్ కుడుందొడిలన్ నందగోపన్ కుమరన్. వాడి అయిన బాల్యమును, వేలాయుధమును ధరించి రక్ష చేసే నందగోపుడు యొక్క కుమారుడు. ఏరారిందకండి యశోదై ఇళన్ సింగం,
ఏరారందకణ్ణి విశాలమైన తామరల వంటి అందమైన కనులు గరిగిన యశోద యొక్క ముంగిటిలో సింహపు కూన. ఏరారందకణ్ణి యశోదయిళం సింగం కార్మేణిచ్చంగణ్ కదిరిమదియంబోల్ ముగత్తాన్. కార్మేణిచ్చంగణ్ నీలిమేఘము వంటి శరీరము కలిగినవాడు. నీలిరంగు ఆకర్షణకు, భావుకత్వానికి, సాత్విక భక్తికి, ఊహాశక్తికి చిహ్నం. అటువంటి శరీరపు రంగును కలిగినవాడు. మేఘము భవంతుల మీద, సౌధాల మీద, పూరి గుడిసెల మీద, అడవిలో, సముద్రంలో, నదుల మీద ఎక్కడైనా ఏ తేడా లేకుండా కురుస్తుంది. ఆ వర్షాన్ని స్వీకరించిన వారి యోగ్యతను బట్టి, ఆ స్థలాన్ని బట్టి పనికి రావటం అనేది. అమ్మవారు కూడా, గోదమ్మవారు కూడా అలాగే తన జ్ఞాన వర్షాన్ని కురిపించింది. ఆమెను ప్రేరేపించి, ఆమెను మన కోసం పంపిన ఆ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆచార్య మేఘం. మేఘము ఆచార్యుడితో, గురువుతో పోల్చబడింది మన వాంగ్మయంలో. ఏ రకంగా అయితే గురువు కొద్దిగా చల్లటి మాటలు మాట్లాడితే చాలు, కొద్దిగా ప్రేమగా, వినయంగా పలకరిస్తే చాలు, అడిగినా అడగకున్నా తన జ్ఞానం మొత్తము వర్షిస్తాడో, ఆచార్యుడు కూడా అలాగే వర్షిస్తాడు మేఘంలాగా. కొద్దిగా చల్లబరిస్తే మేఘం వర్షించినట్లుగా ఆ వర్షించటంలో ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. ఇక చాలు అనేదాకా వర్షిస్తూనే ఉండటం ఉండదు. ఉన్నదంతా వర్షించేదాకా వర్షించటమే ఉంటుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా వర్షంలాగా నీటిని కురిసినట్లుగా, వర్షం నీటిని కురిసినట్లుగా ఆచార్యుడు, గురువు తన జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాడు. కనుక సంకట పరిస్థితిలో ఉన్న జీవులను ఉద్ధరించిన ఆచార్యుడు, ఒక నరుడిని, అర్జునుడిని ఉద్ధరించిన వాడు, ఒక ధ్రువుడిని, ఒక ప్రహ్లాదుడిని, ఒక శబరిని, ఇంతమందిని భక్తులను ఉద్ధరించినవాడు. కనుక మేఘంతో పోల్చబడినవాడు స్వామి, ఆచార్య మేఘము ఆయన. అటువంటి నీలిమేఘపు శరీర కాంతి కలిగినవాడు. కదిర్మదియంబోల్ ముగత్తాన్. కదిర్మదియంబోల్ ముగత్తాన్ సూర్యుడి వలె, చంద్రుడి వలె ముఖం కలిగినవాడు. ఇది మొట్టమొదటి పాశురంలోనే దివ్యమైన సాహిత్యపు, ఆధ్యాత్మిక భావపు మెరుపు ప్రకాశం. కదిర్మదియంబోల్ ముగత్తాన్ సూర్యుడి వలె, చంద్రుడి వలె ఉన్న ముఖం కలిగినవాడు. ఆ సూర్యుడు ప్రచండమైన కాంతితో దహించి వేసే సూర్యుడు దుర్మార్గులకు, అజ్ఞానులకు, చీకటికి, తిమిరానికి ఆ సూర్యుడు. తనను తెలుసుకున్న వాళ్లకు, భక్తులకు, ఆశ్రితులకు, ప్రేమికులకు చల్లని చంద్రకాంతిని వర్షించేవాడు. కనుక కదిర్మదియంబోల్ ముగత్తాన్. జయ జయ దానవదారణ కారణ శార్ంగ రథాంగ గదాశిధర. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహ ప్రసరా. జయ జయ తామర సోదర సోదర చారు పదోచ్ఛిత గాంగ ఝరా. జయ జయ కేశవ కేశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరి. శ్రీ మహావిష్ణువు యొక్క వర్ణన విష్ణుచిత్తుల నోటి ద్వారా మహానుభావుడు, కారణజన్ముడు శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి పలికించిన స్తుతి ఇది. ఇక్కడి నుండే స్ఫూర్తి తీసుకున్నాడు ఆయన. జయ జయ దానవదారణ కారణ శార్ంగ రథాంగ శరీర. శార్ంగ రథాంగ ధరుడా,
జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత. శత ఆయుత, ఆయుతం అంటే 10,000, శత ఆయుతము అంటే 10,000 ఇంటూ 100 అంటే 10,00,000 మంది చంద్రులు, 10,00,000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంతటి దివ్యమైన ప్రభలను వెలయిస్తున్న శరీర కాంతి కలిగిన వాడా. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహ ప్రసరా. కనుక కదిరి మదియంబోల్ ముగత్తాన్, చంద్రుని వంటి సూర్యుని వంటి ముఖకాంతి కలిగిన వాడు మహానుభావుడు. నారాయణనే, ఆ నారాయణుడే, నమక్కే మనకే పరైదరువాన్, ఆ నారాయణుడే మనకు పరను. పర అంటే ఒక రకమైన వాయిద్య పరికరం. పర వైకుంఠ లోకము కూడా, రెండు అర్థాలు. నారాయణనే, నారాయణమూర్తే ఇస్తాడు మనకు, ఎందుకంటే వేరే ఎవరు ఇవ్వలేరు కనుక. మోక్షాన్ని ఇస్తారు అనుకునే దేవీ దేవతలందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించేది శ్రీమన్నారాయణమూర్తియే కనుక. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ధనమిచ్చేత్ హుతాశన, జ్ఞానం మాహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దన. మోక్షాన్ని ప్రసాదింపగలిగినవాడు, ముక్తిని ఇవ్వగలిగినవాడు, బంధాలు లేకుండా చేయగలిగినవాడు, బంధముల పరిమితులను తెలియజెప్పేవాడు, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు శ్రీమన్నారాయణమూర్తియే కనుక. నారాయణనే నమక్కే మనకే, వేరే వాళ్ళకి కాదు. ఎందుకు? మనమే ఆయనను ఆశ్రయించాం కనుక, మనకే ఆ అదృష్టం పట్టింది కనుక, మనకే ఆ పుణ్యం ముట్టింది కనుక, మనము ఆయనను తప్ప వేరే ఎవరిని నమ్ముకోని వాళ్ళం కనుక, ఆయనను మాత్రమే నమ్ముకున్నాం కనుక, పాల ముంచిన నీట ముంచిన భారం నీదే తండ్రి అనుకున్నాం కనుక, ఆయననే భర్తగా భావించాం కనుక, ఆయననే యజమానిగా భావించాం కనుక, ఆయననే నెచ్చలిగా, చెలికానిగా, స్నేహితుడుగా, గురువుగా భావించాం కనుక, ఆయన తప్ప వేరే ఏదీ లేదని తెలుసుకున్నాం కనుక మనకు మాత్రమే నారాయణనే నమక్కే పరైదరువాన్, పారోర్బుగళ படிந்தேலோர் ఎంబావాయ్ ఏల్ ఓర్ ఎంబావాయ్. వినండి ఓ ప్రజలారా, జనులారా, ఇది మా వ్రత విధానం. ఆయనని చేరుకునడం కోసమే ఈ వ్రతాన్ని చేద్దాము, మార్గశిర స్నానం చేద్దాము రండి అని ఇన్ని దివ్యమైన పోలికలతో, ఇంతటి భావుకత్వంతో జగజ్జనని గోదాదేవి ఆండాళ్ళ తన తిరుప్పావై వాంగ్మయంలో మొదటి పాశురంలో మొదటి పాటలో అదృష్టవంతులను ఆహ్వానిస్తున్నది. పరమాత్ముడి అనుభవం అనే స్నానం చేయటం కోసం, పరమాత్ముడిని పొందటం కోసం నిమంత్రిస్తున్నది, ఆహ్వానిస్తున్నది. ఆ ఆహ్వానాన్ని అందుకొని ప్రతిరోజు ఇదే సమయానికి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తిరుప్పావై సేవలో తరిద్దాం. ఈ క్రోధినామ సంవత్సర ధనుర్మాసంలో తిరుప్పావై వ్రత సమయంలో. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஓம் ஸ்ரீரங்கநாதாய நமः. ஸ்வஸ்தி.